చాలా సీరియస్గా అడుగు గట్టిగా. రాంప్రసాద్ కెమెరాకి అడ్డగలేవా? అసలు మీలో హీరో ఎవరు? రాగ్ 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 మెయిన్ రాగ్ బాబు. మిగతా వాళ్ళందరూ సైడ్ హీరోస్. రాగ్ మయూర్ గారు, రాజ్ మయూర్ గారు. ఏ రాగ్ బాబు ఆయన పేరు మార్చారు, రాగ్ బాబు. అండ్ ఇంకోటి ఏంటంటే ట్రైలర్లో సుబ్బారావు అసలు ఆ సుబ్బారావు ఎవరు? ఆ వీడియోలో ఏంటి అసలు? సీరియస్గా సుబ్బారావుడు అసలు ఆ ఎంతకి ఎక్కడ ఉంటాడు, ఎందుకు వచ్చాడు? అసలు మనకి సుబ్బారావు ఎవడు అసలు? ఆ వీడియోలో ఏంటి మరి? మీరు చేసిన పనులు ఏంటి మాకు తెలియని. అన్న మీకు వీడియో రిలీజ్ అయితే ఇష్టం, లీక్ అయితే ఇష్టం అన్న? అయ్యా ఈ వీడియో ఉంటుందిరా, డిఎం చేయండి, లింక్ పంపిస్తా. మనం పెట్టిన పోస్టులేగా. ఇంకో వేణుగాడు అన్న ఆడు ట్రై చేసా, నెంబర్ వెళ్ళిపోద్ది నాగే. అండ్ ఇంకోటి హీరోయిన్ గారికి, యాక్చువల్లీ నేను మిమ్మల్ని లాక్డౌన్ అప్పటి నుంచి మీరు చాలా ఫేమస్ కాబట్టి దర్ మాట్లాడుతూనే ఉంటారు మీరు. లైక్ నార్మల్గా మాట్లాడరా అంటే రీల్స్? నార్మలే అండి, నేను నార్మల్ గానే స్టేజ్ లో మాట్లాడితే నీకు ఇన్నర్ ఫీలింగ్ ఉంటుంది అలా అని. అంటే 2x లో 3x లో ఒక ఒక టాపిక్ తీసుకొని దాని ఇది నార్మల్ స్పీడ్ అయినా ఇంకా స్లోవా? యాక్చువల్లీ ఇది నార్మల్ కానీ మేము రీల్స్ లో చూసినప్పుడు అంటే వాళ్ళు ఇచ్చేది ఓన్లీ 1 minute కదా. 1 minute లో నాకు నా బుర్రలో ఉన్న థాట్స్ అన్ని ఫాస్ట్ గా చెప్పాలంటే ఇప్పుడు 1 minute కన్నా ఎక్కువ ఉంటే లెంత్ ఎక్కువైంది, బాగాలేదంటారు రీల్ది. సో ఆల్గోరిథం మీకు తెలియదు కాదు కదా. సరే, వాడు 3వ క్వశ్చన్ నన్ను అడగమంటున్నాడు, అడిగానా? అసలు మీరు హీరోయిన్ అవుదాని ఎందుకు అనుకున్నారు ఇంతకీ అసలు? అవ్వకూడదా? అదేంట్రా హోస్ట్ గారు మీ సొంత కల్పితాలయ్యి? లేదు మేడం, మనోడు రాసింది నేను చెప్పాను. అసలు మీరు హీరోయిన్ అవుదాని ఎందుకు అనుకున్నారు చెప్పండి ఊరికే. ఏమండి బన్నీవాసు గారిని, భాను గారిని, ఇక్కడ కళ్యాణ్ గారిని ఎందుకు చేశారండి? మైక్ ఇవ్వండి. ఇప్పుడు ప్రొడ్యూసర్ సార్, బడ్జెట్ ప్రాబ్లం. అది ఎప్పుడో అరవింద్ గారు ఆన్సర్ ఇచ్చారు కదా. అదే అండి, స్టేజ్ మీద ఇచ్చారు ఆయన ఆన్సర్. నెక్స్ట్ టైం అరవింద్ గారిని అడుగుదాం ఎందుకు అని. కాదండి, మాకు ఆన్సర్, మా మెంబర్స్ అందరికి ఆన్సర్ కావాలంట ఎందుకు మీరు హీరోయిన్ అవుదాం అనుకున్నారని. అరవింద్ గారు కాల్ చేయండి. ఓహో, నా దగ్గరే లేదురా. ఏమో October 16 మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది ఇందులో ఎందుకు అవుదాం అనుకున్నారు. ఈ ఆన్సర్ బాగుందిగా, సరిపోయింది. అదే అంటే మీకు సాటిస్ఫాక్షన్ గా ఉండే ఆన్సర్లే ఇవ్వాలా? అంతే, చాలా బాగుంది ఆన్సర్, చూడండి సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. తమ్ముడు ఒకటే క్వశ్చన్ సెలెక్ట్ చేసుకో. 1 2 3 4 5. సో ఇది హీరోయిన్ గారికి. అప్పటి నుంచి నలుగురికి అడిగి ఒకటేసారి హీరోయిన్కి అడిగాడు బ్రో. నలుగురు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా లేకపోతే మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టారా? మనం మీరు వచ్చారని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అరేంజ్ చేసాం సరదాగా. అవునా? ఆర్ఆర్లు అన్నీ ఉన్నాయి మనకి. నన్ను ఎవరు ఇబ్బంది పెట్టలేదు, కానీ అందరూ బాగా నవ్వించారు. ఆన్ కెమెరా కన్నా ఆఫ్ కెమెరా వీళ్ళ ఇబ్బంది పెట్టారనమాట. నేనా? అది వాళ్ళని అడగాలి, నేను ఇబ్బంది పెట్టానా? ఏంటి అంత ఫార్ లడ్డన్నా చెప్పనా? అస్సలు ఇబ్బంది పెట్టలే. ఏంటది కన్విన్సింగ్గా లేదు విష్ణు. అసలు ఇబ్బంది పెట్టలేని అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు కొడతారన్నా. ఏం మంచిదే కాదు. వాళ్ళ డాడీ అబద్ధం చెప్పిండు. ఇంకా వెయిట్ చేస్తున్నారండి, ఎవరిని పట్టలేదండి, నేను పడలేదు. నెక్స్ట్ అడగండి రా, ఏదో డబ్బులు కాకుండా ఏమైనా అడగండి. నువ్వు అడగరా ఫస్ట్. రా బ్రో, టెన్షన్ ఏం పడద్దు, అందరూ మన ఫ్రెండ్స్ లాంటి వాళ్ళే. నీ క్వశ్చన్ ఏంటి చెప్పు. అదా, నేను అడిగేస్తానులే. నేను చెప్పా. మీరు తెలుగు ఇండస్ట్రీ కాకుండా బాలీవుడ్లో ఎందుకు ట్రై చేయలేదు? మా తెలుగు ఇండస్ట్రీ ఎందుకు వచ్చారు? అంటే మీ మీమ్స్ అవి బాగా, మీ చేసిన వీడియోస్ అన్నీ అక్కడ బాగా ఫేమస్ అయ్యాయి కదా. ఇక్కడ కూడా అయినాయిగా. ఇక్కడే కానీ అక్కడ బాగా ఎక్కువ అయ్యాయి కదా. మీరు అక్కడ ట్రై చేయకుండా ఇక్కడ ఎందుకు వచ్చారని మా వాడు అడుగుతున్నాడు. మరి తెలుగు అమ్మాయిని అక్కడికి వెళ్ళి ట్రై చేయడం ఏంటండి? సరిపోయింది, సూపర్ ఆన్సర్, క్లాప్స్. అయిపో కూర్చో. ఉందా? సారీ అడుగు. సో హాయ్ అందరికి. హలో దర్శి బ్రో, ప్రియదర్శి బ్రో.
అంటే అందరూ బ్రహ్మానంద గారిని చూడండి వాళ్ళ డే గడవదు అన్నట్టు అంటారు కదా, బట్ నాకు పర్సనల్లీ ఐ థింక్ మై డే స్టార్ట్స్ విత్ యూ. మిమ్మల్ని చూస్తుంటే స్టార్ట్ అవుతుంది అండ్ మై డే ఎండ్స్ విత్ యూ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. చాలా షేడీ ఉంది బ్రో అది. స్టార్ట్స్ విత్ యూ. సో యా, ఒక నిమిషం. దర్శి మెసేజ్ చేశాడు ఈ క్వశ్చన్ అన్నాడుగా మంచి. లేదు లేదు, ఎలా స్టార్ట్ అవుతుంది ఎలా దర్శి ఎండ్ అవుతుంది ఒకసారి ఎంత పే చేసావు మనోడికి? నేను స్టార్టింగ్లో చూస్తున్నాడు. థ్యాంక్ యూ తమ్ముడు అడిగినందుకు. ఇది పెయిడ్ ప్రమోషన్. లెట్ హిమ్ సే, చెప్పనివ్వండి ఎలా స్టార్ట్ అవుతుంది ఎలా ఎండ్ అవుతుంది దర్శితో. యా, బేసికలీ అంటే మీకు తెలిసి ఉండకపోవచ్చు, లైక్ మై పేజ్ నేమ్ ఇస్ అన్ప్రొఫెషనల్ ట్రాలర్స్ అండ్ హీ ఈస్ ద మెయిన్ లోగో ఆఫ్ మై పేజ్. సో సో నేను ఏ టైం మీ డైలాగ్ని నా పేజ్ పేరుగా మార్చుకున్నాను, మీ లోగో ఎప్పుడు పెట్టాను అంటే నాకు తెలియదు. ఇట్ హ్యాపెన్ ఏదో టైం పాస్ కోసం అన్నట్టు అయింది. బట్ ఆ టైం నాకు ఎలా తిరిగిందంటే నా పేజ్ ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది, నేను ఇక్కడ వరకు వచ్చాను, నా లైఫ్ ఇంత తిరిగిందంటే ఐ థింక్ యు ఆర్ వన్ ఆఫ్ ద లక్కీ చామ్ ఫర్ ద పేజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ అండ్ నిజంగా మనం అంత లక్కీయా? రేపటి నుంచి నా వాట్సాప్ డిపి నీ ఫోటో పెట్టుకుంటాం. ఇంకా మా ఇంట్లో కూడా నీ ఫోటో పెట్టుకుంటా. నేను ఫస్ట్ పెట్టింది బ్రో డిపి అండ్ ఇప్పటివరకు నేను నువ్వు ఒక్కసారి లడ్డు ఫోటో మార్చాడు మామూలు ఉండదు. నెక్స్ట్ హోటల్ లోపల కూడా రానియరు. ఐ థింక్ నాకు చాలా ఇప్పుడు కూడా దే వాజ్ దిస్ పాయింట్, నేను ఐ షుడ్ టెల్ అబౌట్ దిస్ పేజ్. సో ఒక పాయింట్లో నాకు ఒక 400K ఫాలోవర్స్ ఎంతో ఉండే, అండ్ మనోడు పేజ్లో ఐ థింక్ అరౌండ్ 750 సంథింగ్ ఉండే అనమాట ఫాలోవర్స్. అండ్ నాకు ఎప్పుడు అసలు అరే ఏంద్రా ఇది, నాకు ఫాలోవర్స్ లేరు అంతమంది, ఆ పేజ్ అన్ప్రొఫెషనల్ ట్రోలర్స్ ఎందుకు ఫాలో అవుతారు అని చాలా రోజులు అర్థమైంది కాదు. కొద్ది రోజులు కోపం వచ్చేది, ఏదో అనుకునేవాడిని. బట్ లేటర్ ఒక రోజు రాత్రి నేను మొత్తం అసలు కింది నుంచి పైదాకా ఎన్ని పెట్టిండు వీడు పోస్ట్ అని మొత్తం చూసిన, అండ్ ఐ అండర్స్టూడ్ ఇట్ ఈస్ సో మచ్ హార్డ్ వర్క్. ఒక్క నిమిషం బ్రో, నీకు జాబ్ లేదు కదా? ఉందా? అండ్ సో మచ్ ఇంక అదే పనిలో ఉంటున్నాడేమో అని అన్నీ పెట్టాకంటే. సో మచ్ హార్డ్ వర్క్, సో మచ్ పేషెన్స్. నిజంగా అది నేను చేయలేదు, నాకు అర్థమైంది అది. సో ఒకవేళ నువ్వు చేస్తే నువ్వు మెమరీ అయ్యాడు బ్రో. చేయలేదు కాబట్టి హీరో అయ్యావు. ఐ లవ్ యూ రా. థ్యాంక్ యూ ముఖేష్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ మీ గ్రాఫ్ పెళ్లి చూపుల నుంచి ఇప్పుడు కోర్టు వరకు ఇప్పుడు అంతా చూస్తుంటే పర్సనల్ ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ యూ బ్రో. అండ్ ఇప్పుడు మీరు చెప్తారనుకోలేదు, అండ్ మీరు ఇలా ఏ ఇంటర్వ్యూస్లో నా పేజ్ గురించి ఎక్కడ మ్యాటర్ వచ్చినా మీరు లైక్ వితౌట్ ఎనీ హెసిటేషన్ యూ టాక్ అబౌట్ ద పేజ్. నా దగ్గర అన్ని బిట్స్ నేను తీసి నా ఫోన్లో నేను పర్సనల్గా పెట్టుకున్నాను అనమాట. అండ్ బ్రో మీద పంచుకు వెయిట్ చేస్తున్నాను. లేదు అసలు నేను మాట్లాడుతూ కూడా వినట్లేదు నేను. కానీ సో మిత్రం అంటే